मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति 2014లో భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ పాత రికార్డుల్ని బ్రేక్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ రికార్డుల్ని నరేంద్ర మోదీ అధిగమించి సరికొత్త రికార్డును నమోదు చేశారు. భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా, దేశాధినేతగా నరేంద్ర మోదీ ఎవరికీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ దేశానికి రోల్ మోడల్ అయ్యారు. అలాగే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. సమర్థ నాయకత్వం, సుస్థిర పాలనతో భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించారు. 25 ఏళ్ల రాజకీయ అనుభవంతో ప్రభుత్వ పాలనలో వివిధ రికార్డుల్ని బ్రేక్ చేశారు. సరికొత్త రికార్డులను నెలకొల్పి సెన్సేషన్ క్రియేట్ చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన భారతదేశపు తొలి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీది ప్రత్యేక రికార్డు నమోదైంది. అంతేకాకుండా 2014, 2019, 2024లో వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. బీజేపీ తరపున ప్రజాస్వామ్య కూటమి అభ్యర్థిగా నరేంద్ర మోదీ వరుసగా 3 సార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. దశాబ్దాల పాటు అత్యున్నత స్థాయిలో నిరంతర ప్రజాసేవ మరియు రాజకీయ నాయకత్వానికి ప్రతిబింబంగా నిలుస్తోంది. తన కెరీర్లో ప్రధాని మోదీ గుజరాత్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేయటం, ముఖ్యమంత్రిగా అత్యంత సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రధానమంత్రిగా నిలవటం వంటి అనేక ముఖ్యమైన రికార్డులను నెలకొల్పారు. ఇప్పుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నరేంద్ర మోదీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి 2014 మే 21 వరకు ఆ పదవిలో కొనసాగారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు 13 సంవత్సరాలకు పైగా గుజరాత్ రాష్ట్రానికి నాయకత్వం వహించారు. 2014 మే 26న భారతదేశపు 14వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో లోక్సభలో పూర్తి మెజారిటీ సాధించిన తొలి కాంగ్రెసేతర నాయకుడిగా నరేంద్ర మోదీ నిలిచారు. ఆ తర్వాత 2 పూర్తి పదవీ కాలాలు పూర్తి చేసి వరుసగా 3వసారి తిరిగి ప్రధానమంత్రి అయ్యి తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా కూడా ఆయన చరిత్ర సృష్టించారు. ఎలాంటి విరామం లేకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో ఎన్నికైన ప్రభుత్వానికి అత్యధిక కాలం అధిపతిగా పనిచేసి దీనితో 8930 రోజుల పాటు సిక్కిం ముఖ్యమంత్రిగా పనిచేసిన పవన్ కుమార్ చామ్లింగ్ను ప్రధాని మోదీ అధిగమించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా తన పదవీ కాలాన్ని కలుపుకుని ఆయన ఇప్పుడు ప్రభుత్వ అధిపతిగా 8931 రోజులు పూర్తి చేసుకున్నారు. భారత ప్రధానిగా నెహ్రూ 4398 రోజులు పనిచేశారు. 1952 మే 13 నుంచి 1964 మే 27 వరకు నెహ్రూ ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. 2014 మే 26న తొలిసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. తాజాగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ కాంగ్రెస్ నేత నెహ్రూ రికార్డును అధిగమించారు. ఇందిరాగాంధీ జనవరి 14, 1980 నుండి అక్టోబర్ 31, 1984న ఆమె హత్యకు గురయ్యే వరకు ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. ఆమె తండ్రి జవహర్ లాల్ నెహ్రూ ఆగస్టు 15, 1947 నుండి మే 27, 1964 వరకు 16 సంవత్సరాల 286 రోజులు ప్రధానిగా పనిచేసి భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. ప్రధాని మోదీ వరుసగా 3 పర్యాయాలు 4078 రోజుల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. దీంతో ఆయన భారతదేశంలో వరుసగా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన 2వ వ్యక్తిగా ఇందిరాగాంధీ రికార్డును బ్రేక్ చేశారు. జనవరి 24, 1966 నుండి మార్చి 24, 1977 వరకు వరుసగా 4077 రోజులు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీని నరేంద్ర మోదీ అధిగమించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ తరపున భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన జవహర్ లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీ రికార్డుల్ని అధిగమించిన నరేంద్ర మోదీ సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు సుదీర్ఘకాలం 4400 రోజులకు పైగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధిగా
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ఏకైక వ్యక్తిగా నిలిచారు. 2014లో ఎన్డీఏ కూటమి ద్వారా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ 2019 ఎన్నికల్లో బీజేపీ భారీగా సీట్లు సాధించడంతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించడంతో బీజేపీకి మిత్రపక్షాల అవసరం పడింది. చంద్రబాబు, నితీష్ కుమార్ సహకారంతో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ డిజిటల్ రంగంలోనూ విశేష ప్రజాదరణతో దూసుకుపోతున్నారు. యూట్యూబ్ ఛానల్లో 3,06,00,000 మంది సబ్స్క్రైబర్లను చేరుకుని ఆ ప్లాట్ఫామ్పై అత్యధికంగా అనుసరించబడే ప్రపంచ నాయకులలో ఒకరిగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. దీంతో ఆయన ప్రస్తుతం సబ్స్క్రైబర్ల సంఖ్య విషయంలో అధికారంలో ఉన్న మరియు మాజీ ప్రభుత్వ అధినేతలందరిలోనూ అగ్రస్థానంలో ఉంటూ ఇతర ప్రముఖ అంతర్జాతీయ రాజకీయ నాయకుల కంటే చాలా ముందున్నారు. ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్లో 101 మిలియన్ల ఫాలోవర్లను దాటి ఆ ప్లాట్ఫామ్లో ఈ మైలురాయిని సాధించిన తొలి అధికారంలో ఉన్న ప్రపంచ నాయకుడు, రాజకీయవేత్తగా రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో 101 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఎక్స్ ప్లాట్ఫామ్లో ప్రధాని మోదీకి 106.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీకాల వ్యవధి ముగిస్తే ఎవరికీ సాధ్యం కాని ఎవర్ గ్రీన్ రికార్డు సొంతం చేసుకోబోతున్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ తరపున జవహర్లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీ మాత్రమే ఎక్కువ కాలం ప్రధానిగా ప్రాతినిధ్యం వహించారు. బీజేపీ తరపున వాజ్పేయి తర్వాత నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన నాయకుడిగా గుర్తింపు పొందారు. భారతదేశ చరిత్రలో నరేంద్ర మోదీది చెక్కు చెదరని రికార్డులుగా మిగిలిపోతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.